హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి పులావ్ చేసుకుందాము. వెజిటేరియన్స్కి కానివ్వండి, నాన్ వెజిటేరియన్స్ కానివ్వండి, మంచి హై ప్రోటీన్ ప్లస్ లంచ్ బాక్స్కి కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. పెసలు వేసి పులావ్ చేసుకుందాము, చాలా బాగుంటుంది. మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి మనకి ఇందులో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఏది మనకి కూరలు లేనప్పుడు గబుక్కుని చేసుకోవచ్చు, లేకపోతే లంచ్ బాక్స్లో పెడితే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్క స్పూన్ కూడా మిగల్చకుండా చక్కగా తినేస్తారు. ఇంకా అందులో కావాలి అంటే మీరు కొంచెం కాజు కానీ మీల్ మేకర్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇది మనం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. నేను వచ్చేసి ఇది బయట ఏం చేయలేదు, మన కుక్కర్లోనే చేశాను. మీరు ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులో నేను నెయ్యి వేసాను. నెయ్యి మీ ఇష్టం, కావాలి ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో మామూలు యాజ్ యూజువల్ మసాలాలు వేసుకోవాలి. దాల్చిన, ఇలాచి, లవంగా ఉంటే బడే ఇలాచి అంటాం కదా, అవి వేసుకోండి. జాపత్రి వేసుకోండి, మీ దగ్గర ఉంటే అవి స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. దాంతో మంచి అరోమా వస్తుంది రైస్కి. మీరు జాపత్రి వేసుకుంటే జస్ట్ చిన్న స్ట్రింగ్ వేసుకుంటే చాలు. తర్వాత ఆనియన్ని పల్చగా కోసుకొని వేసుకొని చక్కగా కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి వేయించుకుంటాం కదా, అలా వీటిని వేయించుకోవాలి. చూడండి, తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేయాలి. అది కూడా కొంచెం సేపు ఒక 3-4 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మీరు కారానికి తగ్గట్టు, ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ఘాటుగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీరలో కొంచెం అట్టే పెట్టుకొని మిగతాది వేసుకొని అది కూడా చక్కగా నూనెలో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఒక చిన్న టమాటా, నేను ఒక 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను, దానికి ఒక చిన్న టమాటా వేసుకొని, కొందరికి టమాటా ఇష్టంగా ఉంటే ఒక 2 కూడా వేసుకోవచ్చు. అందులో పసుపు, కారం చూసి వేసుకోండి. కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ వేసుకొని వాటన్నిటిని బాగా కలిపి, టమాటా అంతా మెత్తగా చక్కగా ఉడికిపోవాలి. అది ముక్కలు ఎక్కువగా కనబడకుండా మనకి ఎలాగో రైస్లో ఉడికిపోతుంది, కానీ నూనెలో వేగితే ఇంకా బాగుంటుంది. తర్వాత 1 స్పూను పెరుగు వేసుకోవచ్చు, ఉంటే వేయండి. వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్, 200 గ్రామ్స్ రైస్ అంటే ఒక 100 గ్రామ్స్ పెసలు తీసుకొని నానబెట్టుకొని అవి అందులో వేసి ఒక 10 సెకండ్స్ వేయించుకుంటే చాలు. తర్వాత రైస్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. రైస్కి వాటర్ చూడండి, ఒక్కొక్కసారి కొన్ని రైస్కి ఎక్కువ పడుతుంది, కొన్నిటికి 1:2 కదా, అంటే 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ రైస్, 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ కదా, వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పెసలు నాని ఉంటాయి కాబట్టి. తర్వాత మనం ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర వేసి కలిపి కుక్కర్ పెట్టుకోవటమే. మామూలుగా మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవటము. తర్వాత 2-3 విజిల్స్ సరిపోతుంది కదా. పెసలు చాలా తొందరగా ఉడికిపోతాయి మనకి. తీసేసి కుక్కర్ తీసేసేయండి. చూడండి ఎంత బాగా ఉడికి ఉంటుందో మనకి. ఇది మనకు లంచ్ బాక్స్లో దాంట్లో పెడతాం కాబట్టి ఆర్డినరీ రైసే, మనం ఇంట్లో వండుకునే రైసే వేసుకోవచ్చు. ఏదన్నా స్పెషల్గా చేసుకోవాలి అన్నప్పుడు బాస్మతి రైస్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు. నైట్ డిన్నర్కి కూడా, రైస్ తినే వాళ్ళైతే నైట్ డిన్నర్కి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు, తినొచ్చు వేడివేడిగా. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ డిష్ని. ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్లో చెప్పండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, నచ్చితే కంటిన్యూ చేయండి. అప్పుడప్పుడు పిల్లలకి బాక్స్లోకి కానీ బయట మామూలుగా తినడానికి కానీ చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ దీన్ని ఒక మీల్ లాగా తీసుకోవచ్చు. మంచి ఫైబరు, మంచి హై ప్రోటీన్ కదా పెసరపప్పు, చక్కగా తినొచ్చు.
తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి హోల్ గ్రెయిన్ తోటి చేసుకుంటే చాలా మంచిది హెల్త్‌కి మనకి. ఎందుకంటే మామూలుగా మనము వాటంతట అవి గుగ్గిళ్ళు అలా చేసుకొని కూడా పాతకాలంలో తినేవాళ్ళు. ఇప్పుడంటే అవి ఎవ్వరూ చేయటం లేదు కాబట్టి ఇట్లా పులావ్స్ గానీ, బిర్యానీస్ గానీ ఇట్లా హోల్ గ్రెయిన్ తోటి పెసలు, మన బొబ్బర్లు, శనగలు అన్నిటితో చేసుకోవచ్చు. అవన్నీ చేద్దాము. తప్పకుండా ట్రై చేయండి.